అందరికీ నమస్కారం అండి. ఉద్యోగ పెన్షనర్లకు తీపి కబురు. రాత్రికి రాత్రే మరో సంచలనం. డిఏ పెంపుపై క్లారిటీ. శాలరీస్, పెన్షన్స్, డిఏ, డిఆర్ అయితే హైక్ అవుతున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. డిఏ పెంపు ఏ మేరకు పెంచిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది. ఈ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి వర్తించబోతుంది. ఇది ఉద్యోగులకు ఎంతగానో మేలు చేకూర్చనుంది. లోక్సభ ఎన్నికలు ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డిఏనైతే పెంచింది. డిఏ 4% పెంపు తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ మూల వేతనంలో 50%గా ఉంది. అప్పటి నుంచి కూడా రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీతో సహా ఇతర అలవెన్స్లు పెరుగుతాయని భావించారు. డిఎన్ఆర్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు అనేక అలవెన్స్లు పెరిగాయి. ఇందులో రిటైర్మెంట్ గ్రాట్యుటీ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా డిఏ సవరణలు జనవరి, జూలైలో చేపడుతూ ఉంటుంది. ఏటా మార్చి, సెప్టెంబర్లో దీనిపై ప్రకటన చేస్తుంది. అయితే అమలు చేసేది మాత్రం జనవరి, జూలై నెలల నుంచే కావడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించే విషయము. 2024 జనవరి 1వ తేదీ తర్వాత రిటైర్మెంట్ అయిన వారు ఈ ప్రయోజనాన్ని అయితే పొందుతారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏను 4% పెంచింది ఎన్డీఏ సర్కార్. దీని తర్వాత వారి డిఏ 50%కి పెరిగింది. ఇంతకుముందు గ్రాట్యుటీ పెంపునకు సంబంధించి గత ఏప్రిల్ 30న అదే ప్రకటన వెలువడగా మే 7న నిలిపివేసింది. గ్రాట్యుటీ అనేది 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరంతరం పనిచేయడానికి కంపెనీ ఇచ్చే పథకం. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ప్రకారం ఒక ఉద్యోగి కనీసం 5 ఏళ్ల పాటు ఒక సంస్థలో పనిచేస్తే అతను గ్రాట్యుటీ ప్రయోజనాలు